సో, ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది పర్మనెంట్‌గా ఆ! క్యూర్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ మానియాకే వాళ్ళు ప్రయోగం చేశారు. ఏదో వెళ్ళడం హాస్పిటల్‌కి వెళ్లి రావడం ఓకే. ట్రీట్‌మెంట్ ఉంటది. కానీ పర్మనెంట్ క్యూర్. అది క్యాన్సర్ ఎట్లా అనేది. చెప్తే కాదు. అది అది పిల్లలకి వా మేము చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ! చెప్పండి. అంటే ఇదే పద్ధతి కానీ వాళ్ళ చేత కూడా చేయిస్తే మరీ మంచిది. ఆ! సో, చెప్తాంలే ఒకసారి తల్లి. ఆ! ఎందుకంటే ఆ అబ్బాయి చిన్న పిల్లలు కాబట్టి ఈజీగా క్యాచ్ చేసి కూడా చేస్తారు. కొంచెం అబ్బాయి నిదానించిన తర్వాత ఆ హ్మ్. తల్లిదండ్రులకు నేర్పించి పిల్లలకు కూడా నేర్పించి చేయించేసారంటే అతని వైపు ఆ! మీ పుష్ 2 కలిపితే క్యూర్ అయిపోతది. చేపిస్తాంలే అక్క. సో, అది చెప్పి ఎట్లా అని చేపిస్తాము. చెప్పేసి రిజల్ట్ వాణి అక్కయ్య వాళ్ళకొచ్చింది. ఒకసారి తన ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకసారి వింటే మనకి ఇంకొంచెం ఇన్‌పుట్స్ వస్తాయి. ప్రాక్టికల్ లైఫ్‌లో కూడా తేవచ్చు. హ్మ్. ఆ! ఓకే. ఓకే. వాణి అక్కయ్య మీరు చెప్పండి అక్కయ్య. ఓకే. ఓం శాంతి. వినిపిస్తుంది ఓం గదా! శాంతి. చెప్పండి. ఈ సమయం అన్న ఖజానా నాకు కూడా చాలా ఉపయోగపడింది. ఒక నెల దాకా నాకు సమయమే లేదు అన్నట్టుండిందా, హ్మ్. ఒక 10 రోజుల ముందు నుంచి నేను సమయం అన్న ఖజానా నాకున్నదన్నాక నాకు చాలా సమయం కనిపిస్తుంది ఖాళీగా. వినిపిస్తుందా? వినిపిస్తుందాక్క? ఆ! వినిపిస్తోంది. హ్మ్. ఓకే. మేమేం చేసామంటే శ్రీలక్ష్మి, నేను, రాధా అక్కయ్య, సుజాత అక్కయ్య మేము నలుగురం చేసామన్నమాట ఈ మెడిటేషను. హ్మ్. శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. మోని తన పేరు. పేషెంట్ పేరు మోని. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య దగ్గర తనుంటుంది. హ్మ్. తనకి క్యాన్సర్ అని తెలిసింది. అది మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. చాలా సీరియస్ వచ్చింది పొజిషన్ అయితే. ఇక హ్మ్. వాళ్ళు వాళ్ళు అంతకుముందు మోని అన్న మోని తాతగారు కూడా బాగున్నప్పుడు మేము మెడిటేషన్ చేసేవాళ్ళం. ఆయన కూడా శివ పరమాత్మని నమ్ముతారు. ఏదైనా కొంచెం బాలేదంటే చాలొచ్చేసి అమ్మ ఇలా ఉంది శివ పరమాత్మకి చెప్పండి, మీరు చెయ్యండి అని మాతో చేయించేవాళ్ళు. మేము ఆయనతో కూడా చేయించేవాళ్ళమన్నమాట. అలాగే ఇప్పుడు తన మనవరాలకి ఇలా అయిందని ఆయన అమ్మమ్మ గారైతే ఏడ్చేసారింక బాగా. ఇక ఏదైనా సరే బాధ్యత అయితే శివ పరమాత్మకి ఇచ్చేసాము అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి, శ్రీలక్ష్మి అయితే బాగా ధైర్యం చెప్పింది వాళ్ళకి. వాళ్ళు వాయిస్ పక్కనే ఇంకొంచెం ఉంటారు. పెంచండి అక్కయ్య. వాయిస్ ఇంకొంచెం పెద్దగా పెంచండి. అలర్ట్‌గా వింటారందరు. ఆ! శ్రీలక్ష్మి అయితే వాళ్ళకి బాగా మోటివేట్ చేసింది. వాళ్ళ తాతగారికి గాని, వాళ్ళ పేరెంట్స్ గాని, ముందు వాళ్ళకి సంకల్పాలు అవన్నీ గూడా పంపించింది. ఏం చేయాలి? ఎలా చేయాలి? మీరసలు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండాలి ముందు. మీరస్సలు ఏడవద్దు. ఇలాంటివన్నీ ముందే చెప్పి, తర్వాత ఆ పాపకు కూడా మోని అంటే తను బ్రహ్మ భోజనం అయి గూడా అప్పుడు చేసింది. అయి చేసి కూడా మేమందరం పంచాము. తనకి కొంచెం జ్ఞానం గూడా తెలుసు. తనకు కూడా ఎంతుంటుంది ఆ చెప్పి పాప వయసు? ఆ పాప వయసు ఎంతుంటది? 25 ఇయర్స్ ఉంటాయబ్బా. 25. 25 ఇయర్సా? ఓకే. ఓకే. యంగ్ ఏజే. హ్మ్. అప్పుడే ఒక 1 ఇయర్ అయింది పెళ్లయ్యి. హ్మ్. హ్మ్. ఇక తనని తిరుపతి దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ ఏదో ఉందన్నారు. హ్మ్. అక్కడ జాయిన్ చేశారన్నమాట. అక్కడ కూడా కొన్ని రోజులో, కొన్ని నెలలైతేనే దొరుకుతుంది బెడ్ లేకపోతే దొరకదు అన్నప్పుడు కూడా మేము దానికి కూడా యోగం చేసాం. చేసినప్పుడు ఓకే అన్నారంట. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. జాయిన్ చేశారు.